కౌ డైరీ ఫామ్లో రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ప్రాసెసింగ్ గురించి తర్వాత ప్రాఫిట్స్ ఎలా పొందాలనో క్లియర్ గా చెప్తా చూడండి ఈ వీడియోలో. ప్రాసెసింగ్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, తర్వాత దాణా అనేక రకమైన ఆర్గానిక్ పద్ధతిలో మనము దాణా అనేది వేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మిల్క్ వచ్చేసి పర్ లీటర్ 30 నుంచి 50 రూపీస్ పడుతుంది. అదే పాలకేంద్రం చేసుకుంటే, మీరే ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే సిటీస్ లో పర్ లీటర్ వచ్చేసి 70 నుంచి 80 రూపీస్ మధ్యన పడుతుంది. డిపెండ్స్ ఆన్ మార్కెట్ బట్టి. మీరు ప్రాఫిట్ విషయానికి వస్తే డిపెండ్స్ ఆన్ కౌస్ బట్టి ఉంటుంది. అంటే 5 కౌస్ 10 కౌస్ మధ్య ప్రాఫిట్స్ అనేది గ్రాఫ్ అనేది తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. ఫైనల్లీ రిస్క్ ఫ్యాక్టర్ దీంట్లో ఉండేది ఏంటంటే వర్కర్స్ అనే వాళ్ళు సేఫ్ గా పనిచేయరు. కొన్నిసార్లు కౌస్ అనేది కొడుతూ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు కౌస్ అనేది ఫీడింగ్ తీసుకోకుండా పోవచ్చు, మిల్క్ అనేది తక్కువ ఇవ్వచ్చు. అది మీరు దగ్గరుండి దాని గురించి పూర్తి డీటెయిల్స్ గా తెలుసుకొని మీరు దానికి బాగలేనప్పుడు ఏ ఇంజెక్షన్ ఇస్తే దీనికి వర్క్ అవుతుంది, దీనికి ఫీడింగ్ తినలేనప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఇవన్నీ తెలియకుండా డైరీ ఫార్మ్స్ లో దిగితే ఖచ్చితంగా నష్టాలు అనేది చూస్తారు. ఈ ఫస్ట్ మీకు ఆవు అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకు తెలియాలి, అంటే ఏ ఇంజెక్షన్ ఇస్తే దీనికి వర్క్ అవుతుంది, అది తెలిస్తే ఈజీ ప్రాఫిట్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి. దాని ఒక PDF అనేది మీకు సెండ్ చేస్తా. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని ఫాలో అయ్యి ఉండాలి.